న్యూస్ నేను మీ శిరీష. శ్రీకాకుళం నగరంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ప్రభుత్వం అధికారికంగా అంగరంగ వైభవంగా నిర్వహించింది. దేశ గమనాన్ని మార్చిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని, ఆయన ఆశయాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం అక్షరాలా అమలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలో బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా అంగరంగ వైభవంగా నిర్వహించింది. మొదటిగా మిల్లి జంక్షన్ వద్ద ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ కాంసా విగ్రహాన్ని పూలమాలలు వేసి ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సన్ రైజ్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏప్రిల్ నెల ముగ్గురు మహానుభావులైన జగజ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే, చంద్రబాబు నాయుడు జన్మించిన మాసమని గుర్తు చేశారు. ఇప్పటికే అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ కాంసా విగ్రహాలతో పాటు పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని, వారిని చూసినప్పుడు యువత స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ 1905లో జన్మించిన జగజ్జీవన్ రామ్ స్వాతంత్ర్య సమరయోధునిగా, కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ముఖ్యంగా వ్యవసాయ, రక్షణ శాఖల మంత్రిగా ఆయన చూపిన చొరవ అద్భుతమని పేర్కొన్నారు. నేటి యువత విద్యార్థులు బాబూజీని స్ఫూర్తిగా తీసుకుని విద్యావంతులుగా ఎదిగి ఉన్నత పదవులను అధిష్ఠించాలని ఆకాంక్షించారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గుండశంకర్ మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ 50 ఏళ్ల ఎంపీగా, 30 ఏళ్ల కేంద్ర మంత్రిగా ఉండి కార్మిక శ్రేయస్సు కోసం అనేక చట్టాలు తెచ్చారని కొనియాడారు. కమ్యూనిటీ హాల్ మంజూరు విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే సాధిస్తామని చెప్పారు. హరిత విప్లవం, ఇండో పాక్ యుద్ధ సమయంలో ఆయన పాత్రను ఆర్డీఓ సాయి ప్రత్యూష వివరించగా, కనీస వేతనాల చట్టం ఆయన కృషియేనని మున్సిపల్ కమిషనర్ కూర్మారావు పేర్కొన్నారు. రూరల్ మండలం సింగిపురం ఉత్సవాల్లో భక్తులు అస్వస్థకు గురైన ఘటనపై జిల్లా ఆహార భద్రతా విభాగం నిశిత విచారణ చేపట్టింది. రూరల్ మండలం సింగిపురం ఉత్సవాల్లో కలుషిత బాదం పాలు తాగి భక్తులు అస్వస్థకు గురైన ఘటనపై జిల్లా ఆహార భద్రతా విభాగం నిశిత విచారణ చేపట్టింది. జిల్లా ఆహార భద్రతాధికారి కె లక్ష్మి శనివారం నాడు బాదం పాలు తయారీ కేంద్రాలు, విక్రయించే మొబైల్ ఫుడ్ కార్ట్, ముడి సరుకులు సరఫరా చేసే కేంద్రాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తయారీలో ఉపయోగిస్తున్న ముడి సరుకుల నాణ్యతను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల్లో భాగంగా అనుమానిత బాదం పాలు, కస్టర్డ్ పౌడర్ నమూనాలను అధికారి సేకరించారు. మొత్తం 3 ఎన్ఫోర్స్మెంట్ శాంపిల్స్ ను నాణ్యత విశ్లేషణ కోసం ల్యాబ్ ఏజెంట్లకు అందజేయగా, మరో 3 సర్వేలైన్ శాంపిల్స్ ను విశాఖపట్నంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆహార ప్రయోగశాలకు పంపించినట్లు లక్ష్మి వెల్లడించారు. ఈ నివేదికల ఆధారంగా బాధ్యులైన విక్రేతలపై ఆహార భద్రతా ప్రమాణాల చట్టం ప్రకారం కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఇప్పటికే ఈ ఘటనకు కారణమైన విక్రేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వేసవి నేపథ్యంలో పాలు, పాల అనుబంధ ఉత్పత్తులను విక్రయించేవారు తప్పనిసరిగా కోల్డ్ చైన్ నిర్వహించాలని, పాత నిల్వలను విక్రయిస్తే సహించేదే లేదని విక్రేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు కూడా బయట పానీయాలు కొనే ముందు తయారీ తేదీని గమనించాలని, రుచి లేదా వాసనలో తేడా ఉంటే వాటిని తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని జిల్లా యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతుందని ఈ సందర్భంగా ఆహార భద్రతాధికారి స్పష్టం చేశారు. రాజధాని అమరావతి చట్టబద్ధతపై హర్షం వ్యక్తం చేస్తూ విజయనగరం ఎంపీ కల్సెట్టి అప్పలనాయుడు ప్రజలతో కలిసి రాజధాని అమరావతిని స్వాగతిస్తూ దీపాలు వెలిగించారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన తెలుగు ప్రజల కలల రాజధాని అమరావతి చట్టబద్ధతపై హర్షాన్ని వ్యక్తం చేస్తూ విజయనగరం పార్లమెంట్ సభ్యులు కల్సెట్టి అప్పలనాయుడు, కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి రాజధాని అమరావతిని స్వాగతిస్తూ దీపాలు వెలిగించారు. ఈ రోజు చాలా ఆనందకరమైన రోజు. మన అమరావతి రాజధాని చట్టబద్ధ అవడం. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా 5 కోట్ల ఆంధ్రులు ప్రతి ఇంటి దగ్గర కూడా ఈరోజు దీపాలు వెలిగించి ఈరోజు ఆనందాన్ని పంచుకుంటున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల ఆంధ్రులు కలగన రాజధాని అయింది. ఈ సందర్భంగా ఈ వెలుగుల ద్వారా రేపు మన రాజధాని అద్భుతంగా ఉండాలని, అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దీన్ని కార్యక్రమం విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మనం అందరం కూడా మన అమరావతి రాజధానిని నిర్మాణాని కోసం మనం అందరం కూడా పూనుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, జై అమరావతి, జై హింద్.
కంచిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కంచిలి మండలం కుత్తుమ గ్రామంలో కంచిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దెల విజయలక్ష్మి ఆధ్వర్యంలో మెగా ఉచిత పశు వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు వైద్యులు పరీక్షలు చేపట్టి టీకాలు, మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి వాణి ప్రసన్న, సర్పంచ్ సనపల కామేశ్వరరావు, మద్దెల నాగేశ్వరరావు, పశు వైద్యాధికారిణి శిరీష, ఏఎంసీ డైరెక్టర్లు మల్ల బాబురావు, బెల్లారి సుమన్ మరియు పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం మండల గ్రామ పంచాయతీల సర్పంచ్ల వీడ్కోలు సభలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అధ్యక్షతన స్థానిక కేఎంసీ ప్లాజాలో 34 గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీ కాల ఆత్మీయ వీడ్కోలు సభను ఘనంగా నిర్వహించారు. అనంతరం సర్పంచ్ల పరిపాలనా విధానం, గ్రామాభివృద్ధిలో వారు చేసిన సేవల గురించి మాట్లాడి వారి కృషిని ప్రశంసించారు. గ్రామస్థాయి అభివృద్ధికి సర్పంచ్లు కీలక పాత్ర పోషించారని, వారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్లను సాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం మండల ఎన్డీఏ కూటమి నాయకులు, సర్పంచ్లు, సర్పంచ్ ప్రతినిధులు, వార్డు మెంబర్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చాపురం మండలం తెప్పనపుట్టుగ జంక్షన్ వద్ద సీఏ చిన్నంనాయుడు వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సీఐ ఎం చిన్నంనాయుడు సూచించారు. ఇచ్చాపురం మండలం తిప్పనపుట్టుగ జంక్షన్ వద్ద ఆయన ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. హెల్మెట్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని, ప్రమాదాల సమయంలో తలగాయాల నుంచి రక్షణ కల్పిస్తుందని తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతలపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ అవడంపై సర్వత్రా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ అవడంపై సర్వత్రా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు వారి కార్యాలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. కార్యాలయం వద్ద కార్యకర్తలు, నాయకులతో కలిసి దీపాలు వెలిగించారు. అమరావతికి అనుకూలంగా నిర్ణయం వెలువడగానే నాయకులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుతూ పండగ వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది 5 కోట్ల ఆంధ్రుల విజయమని కొనియాడారు. రాజధాని కోసం త్యాగాలు చేసిన అమరావతి రైతుల పోరాటం వృధా కాలేదని, రాష్ట్ర అభివృద్ధికి ఈ నిర్ణయం మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని సంస్కార్ విద్యా సంస్థల వార్షికోత్సవం ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించబడింది. శ్రీకాకుళం పట్టణంలోని చెట్టువానిపేట గ్రామం సమీపంలో సంస్కార్ విద్యా సంస్థల వార్షికోత్సవ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ హాజరై విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ విద్యార్థులు దేశ భవిష్యత్తు అని, వారు మంచి విద్యతో పాటు ఉన్నత విలువలను అలవర్చుకుంటే సమాజం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో విద్యతో పాటు టెక్నాలజీపై పట్టు సాధించడం ఎంతో అవసరమని, యువత మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వం విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, విద్యార్థుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య విద్యాంతరాన్ని తగ్గించడం, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు. శ్రీకాకుళం జిల్లాకి ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ రావడం, అది కూడా నా నియోజకవర్గంలో ఇక్కడే రావడం చాలా సంతోషం. సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్లోనే సంస్కారం ఉంది. సో పిల్లలకి ఈ రోజుల్లో విద్యతో పాటు సంస్కారం అనేది చాలా అవసరం. సో ఇక్కడ చూస్తే అన్ని రకాలుగా గేమ్స్ కానీ, అలాగే స్విమ్మింగ్ కూడా చేసుకోవడానికి, అలాగే మంచి క్లాస్ రూమ్స్, అలాగే ఇండోర్ గేమ్స్ కి అంత ప్రిన్సెస్ అన్ని ఇక్కడ కూడా అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకొని ఈ స్కూల్ కన్స్ట్రక్ట్ చేయడం తప్పకుండా ఈ జిల్లాలో ఉండే అప్కమింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇది ఒక మంచి
స్కూల్ గా ఇక్కడ నేర్చుకుని మంచి ఉత్తమమైన పౌరులుగా అందరూ పైకి వస్తారని పూర్తి నమ్మకం ఉంది. ఈ స్కూల్ ఇంకా మరింత అభివృద్ధి చెందాలి. పిల్లలందరికీ కూడా నేను బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ఈ స్కూల్ యాజమాన్యానికి మరొకసారి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్కూల్ యాజమాన్యానికి ఆల్ ది బెస్ట్. ఇంకా మరింత ఈ స్కూల్ వృద్ధి చెంది ఈ స్కూల్ బికమ్ యూనివర్సిటీ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంస్కార్ విద్యా సంస్థలు విద్యతో పాటు సంస్కారాలను కూడా అందించడం అభినందనీయమని, ఇలాంటి విద్యా సంస్థలు సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద నివాళులర్పించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. మహానేత, స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో కోర్టు కోడలి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన శాసనసభ్యులు మామిడి గోవిందరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ఆయన చూపిన దారి నేటి తరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. అలాగే దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహానేతల జయంతులను జరుపుకోవడం ద్వారా వారి ఆశయాలను యువతకు చేరువ చేయడం మనందరి బాధ్యతని అన్నారు. ఆయన స్ఫూర్తితో సమాజంలో సమానత్వం నెలకొల్పడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని మహానేతలకు నివాళులర్పించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.